జీవీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు ప్రత్యేక వార్తలు చదువుతుంది కొత్త మురళి. మీరు చూస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక పరిసరం, ఒక వన ప్రేమికుడు, ఒక ప్రకృతి ప్రేమికుడు తన ఇంటిని ఉద్యానవనంలా మార్చినటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. శ్రీ మఠం వినోద్ కుమార్ గారు, సంగారెడ్డి నివాసి, పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి తన ఇంటిని ఒక ఉద్యానవనంలా, ఒక నందనవనంలా, ఒక హరిత వనంలా తీర్చిదిద్దుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ క్యాక్టస్ మొక్కలు, ఎడారి మొక్కలు, క్రోటాన్ మొక్కలు, నర్సరీలో కూడా ఇన్ని రకాలు దొరకవనుకుంటా. ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్, బ్యూటిఫుల్ ప్లాంట్స్ మనం ఇప్పుడు తిలకిస్తున్నాం. తన ఇంటిని ఒక ఆక్సిజన్ హౌజ్గా, ఒక ప్రకృతి వనంలా తీర్చిదిద్దుకున్నారు. దీనికి ఎంతో వ్యయ ప్రయాసలు అతడు చేశాడు. ఇలాంటి ఒక నందనవనాన్ని, ఒక హరిత వనాన్ని, ఒక ఉద్యానవనాన్ని, ఆనందాన్ని, ఆక్సిజన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఇంటిలో అసలు ఇంత ప్రశాంతత, ఇంత ఆహ్లాదం అనేది, ఆక్సిజన్ బాగా దొరికి మనకి ఆరోగ్యాన్ని కూడా, తన ఆయుష్ను, వాళ్ళ యొక్క ఆయుష్ను కూడా పెంచే విధంగా తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళ ఇంటిని ఈ విధంగా నందనవనంగా తయారు చేసుకున్నారు. దీనికి ఎంతో కష్టపడి కృషి చేస్తేనే ఇలాంటి ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రకృతి ఒడిలో సేద తీర్చుకోవడానికి ఇన్ని రకాల మొక్కలు ప్రకృతి ఇచ్చినప్పుడు వాటిని చూసి ఆనందించే మనస్సు, వాటికి సేవ చేసే అదృష్టం అనేది కొద్దిమందికే ఉంటుంది. అలాంటి అరుదైన అపురూపమైనటువంటి ప్లాంట్స్ ఎన్నిటినో ఇక్కడ పైన టెర్రస్ గార్డెన్ పైన ఇక్కడ కూరగాయలు పెంచడానికి చాలా ఖరీదుగా, చాలా ఖర్చు పెట్టేసి వాటికి అరేంజ్మెంట్ చేశారు. ఇప్పుడిప్పుడే కూరగాయలన్నీ కూడా పెంచుతూ ఉన్నారు, రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక నందనవనాన్ని మనం ఈరోజు సంగారెడ్డిలో చూసాం. ధన్యవాదాలు.